జీఎస్టీ స్లాబుల మార్పుతో చిన్న కార్ల అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై జీఎస్టీ పన్ను భారం 10% తగ్గనుంది. ప్రస్తుతం ఈ కార్లపై జీఎస్టీ 28%గా ఉంది. 1500 సీసీలోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పీజీ కార్లకు కొత్త పన్ను స్లాబ్ ప్రకారం సెస్సు కాకుండా 18% ట్యాక్స్ పడనుంది. తగ్గిన జీఎస్టీ ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. టాటా ఆల్ట్రోజ్, మారుతి సుజుకి, హ్యుందై i10, i20, రెనో క్విడ్ తదితర వాహనాల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28% పన్ను ఉండేది. అలాగే ఇంధనం, ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి 1 నుంచి 3% సెస్సు విధించేవారు. ప్రస్తుతం వీటి ధర దాదాపు 60,000 నుంచి ₹1,00,000 తగ్గనుంది. అయితే జీఎస్టీ లబ్ధిని కస్టమర్లకు వాహన కంపెనీలు బదలాయించాల్సి ఉంటుంది. ఇక రోజువారీ వాడుకునే చిన్న బైక్లకు బిగ్ రిలీఫ్ లభించింది. మోటార్ సైకిళ్లలో అత్యధిక మంది వినియోగించే బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్ వంటి వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. మరోవైపు 350 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు మాత్రం పెరగనున్నాయి. అంటే రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం తదితర బైకుల ధరలు భారీగా పెరగనున్నాయి.